చాలామంది అడుగుతున్నారండి మన ఛానల్‌లో మినీ వ్లాగ్స్ చూసినప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో పర్ఫెక్ట్‌గా ఏ విధంగా రైస్ చేయాలని. వాళ్ళ కోసమైతే ఈ వీడియో అనమాట. వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ విధంగా రైస్ తయారు చేశారంటే ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ప్రెషర్ కుక్కర్‌లోను. ఇంక ఈరోజు నేను ప్రెషర్ కుక్కర్‌లో రైస్ తయారు చేయడం కోసం అని చెప్పేసి ద ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి 5 లీటర్స్ కెపాసిటీ ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అయితే ఉపయోగిస్తున్నానండి. ఇది చాలా పెద్దదనమాట. చాలా ఎక్కువ క్వాంటిటీలో రైస్ చేయాలనుకున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని లింక్ కావాలనుకుంటే కనుక లింక్ అని కామెంట్ చేసేయండి. ఇంకా రైస్ కోసం అని చెప్పేసి కుక్కర్ తీసుకున్న తర్వాత ఈ గ్లాస్తో నేను 3 గ్లాసులు రైస్ అయితే వేస్తున్నానండి. నేను ఉపయోగించే రైస్ వచ్చేసి సోనా రైస్ అనమాట. బ్రాండ్ చాలామంది అడిగారు. ఎంఆర్ఎన్ బ్రాండ్ అయితే వాడుతున్నాను. ఇక్కడ తమిళనాడులో ఏంటంటే పచ్చి బియ్యం, ఉప్పుడు బియ్యం కూడా ఉంటాయన్నమాట మన అన్నం వండుకునేవి. నేను మా ఇంట్లో తినేది వచ్చేసి పచ్చి బియ్యమే తింటాను. ఇంకా బియ్యం వచ్చేసి ఒక 2-3 సార్లు బాగా కడిగేసిన తర్వాత 1-2 కింద 6 గ్లాసులు వాటర్ అయితే పోసానండి. పోసిన తర్వాత మీరు కావాలనుకుంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత స్టవ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. లేదు వెంటనే స్టవ్లో పెట్టాలనుకుంటే కనుక స్టవ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచేసి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే విజిల్ తీసిన తర్వాతే కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయాలన్నమాట. మీరు ఏ కుక్కర్ ఉపయోగించి ఇది ఖచ్చితంగా పాటించాలండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఒక్కొక్కసారి ఒకే విజిల్ ఎక్కువసేపు వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి. అప్పుడు కూడా రైస్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్లో అడగండి, నేను మీకు చెప్తాను.